హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో సండేలో షూట్ చేసుకున్న వీడియో. పిల్లలకి స్నాక్స్ కోసం అని చెప్పేసి అయితే నేను మురుకులను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మురుకులకైతే ఫస్ట్ నేను పుట్నాల పప్పుని, వాముని, శనగపిండిని, రైస్ ఫ్లోర్ని అయితే తీసుకున్నాను. తర్వాత జల్లెడలో అయితే శనగపిండిని వేసి అయితే జల్లెడ పట్టుకుంటున్నాను. ఆ తర్వాత రైస్ ఫ్లోర్ను కూడా ఇలాగే జల్లెడ పట్టుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పప్పునైతే మిక్సీలో వేసుకొని అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత కావలసినంత సాల్ట్ని యాడ్ చేసుకొని చేతితో అయితే వాముని మంచిగా మెదిపి ఈ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీకి పట్టి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా ఒకసారి అయితే జల్లెడ పట్టుకుందాం. ఇలా పట్టుకుంటేనే మురుకులు అనేవి మనకు క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైనా డైరెక్ట్ అయితే వేసి కలపకండి, పిండిని జల్లెడనైతే పట్టుకోండి. నేను ఇక్కడైతే శనగపిండి, రైస్ ఫ్లోర్, పుట్నాల పప్పు ఈ మూడింటినైతే జల్లెడ పట్టి పెట్టుకొని రెడీ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత వేడి వాటర్, కొంచెం లైట్గా మరిగించిన వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా అయితే కలుపుకున్నాక ఒకసారి వేడి ఆయిల్ని అయితే ఇందులో వేయాలి. వేడి చేసిన ఆయిల్ వేస్తేనే మన మురుకులు అనేవి గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇక్కడ మురుకులను అయితే వేస్తున్నాను. మాకు కావాల్సిన క్వాంటిటీలో అయితే నేను చేసుకున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీలో అయితే మీరు చేసుకోండి. అసలే వర్షాకాలం వచ్చింది కదా, మళ్ళీ మెత్తబడిపోతాయి. అందుకే మాకు కావాల్సిన క్వాంటిటీలో అయితే చేసుకున్నాను. ఇంకా కావాలి అంటే ఎవ్రీ సండే అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చాలా బాగా వచ్చాయి, గుల్లగా. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్నాక్స్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఎక్కువ శంకరపార, కజ్జకాయలు, గారెలు అయితే చేస్తానన్నమాట. ఈ మురుకులని ఇంకా టీలో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. టీ కూడా పెట్టుకున్నాను. ఇంకా మురుకులను అయితే వేసుకొని అయితే ఇక్కడ తింటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.